చాలా బాగుంది. మొత్తం అంతా వాతావరణం అంతా సూపర్గా ఉంది. అసలు ఎండే తగలట్లేదు, ఇక్కడ చెట్లు కప్పేసాయి అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ ఎవరు చేస్తున్నారు మీ ఇద్దరిలో వంట ఈరోజు మా కోసం? నేను చేస్తున్నాను. మీరు చేస్తున్నారు, ఓకే. మరి ఏ వంట చేస్తున్నారు ఈరోజు? బొంబాయి పూరి అండి. బొంబాయి పూరియా? ఇక్కడ తినొచ్చా అండి? బొంబాయి వెళ్ళి తినాలా? బొంబాయి నుంచి ఇక్కడే చేసుకొని తినొచ్చండి. బొంబాయి వెళ్ళాల్సిన అవసరం లేదా? బొంబాయి పూరిని ఇక్కడే చేసుకొని ఇక్కడే తినాలా? ఓకే, అయితే ఇక్కడే తినొచ్చు అంటే పర్వాలేదండి. మనం మరి దీనికి కావాల్సిన పదార్థాలు అడిగేద్దాం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. బాంబే పూరికి కావలసిన పదార్థాలు: మైదా పిండి, పంచదార, ఎండు కొబ్బరి తురుము, నూనె. బొంబాయి పూరికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనకి చేసి చూపిస్తారు, చూద్దాం. మరి బొంబాయి పూరి ఎలా చేయాలో చేసేస్తారా? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ పిండిని తీసుకొని దాన్ని తగిన మామూలుగా కలుపుకొని. ఓకే, ఏం పిండి అండి అది? మైదా పిండి. మైదా పిండి అంటే దానిలో వాటర్ వేసి కలిపారా? ఏమేసి కలిపారు? కొంచెం ఆయిల్ వేసి, కొంచెం వాటర్ వేసి కలపాలి. సాల్ట్ ఏమన్నా వేసారా? లేదండి, లేదు. వాటర్ వేసి కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఎన్ని అవర్స్ ముందు కలపాలి? జస్ట్ చేసేది 15 మినిట్స్ ముందు. ఒక 15 మినిట్స్ సరిపోతుంది. ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందు మైదా పిండిలో కొంచెం నూనె, నీళ్లు వేసి సో ఇలా గట్టిగా పూరి పిండిలా కలుపుకోవాలి కదా. తర్వాత మనం దీనికి పానకంతో మిక్స్ చేస్తాం కాబట్టి ఫస్ట్ మనం వాటర్ తీసుకొని పానకం పెట్టుకోవాలండి. ఓకే, అయితే నేను స్టవ్ ఆన్ చేస్తాను. కొంచెం వాటర్ పోసి షుగర్. ఓకే, ఇది పాకం రావాలా? కొంచెం పాకం. ఓకే, లేత పాకం అయిందండి ఇప్పుడు. ఓకే, సో ఆయిల్ పెట్టుకొని మనం పూరి చేసుకోవాలి. అయితే ఇది పక్కకు తీసేసి దాని దగ్గర ఆయిల్ పెట్టేద్దాం. సో ఇప్పుడు పూరి చేయాలా? సో చెప్పండి, పూరి చేసేటప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారు? బిఎస్సీ నర్సింగ్ అయిపోయి జాబ్ చేస్తున్నాను. ఓకే, ప్రెసెంట్ ఖాళీ. మా హస్బెండ్ యూకేలో ఉంటారు. ఆయన యూకేలో ఉంటారా? ఓకే, సో మీరు ఎప్పుడు వెళ్తున్నారు యూకే? నేను వెళ్ళి ఆల్రెడీ వచ్చానండి. వెళ్ళొచ్చారా? ఓకే. అక్కడ జాబ్ అవుతాను, సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. ఓకే, మళ్ళీ 5 months అయిన తర్వాత వెళ్తాను నేను. ఓకే, సో ఇక్కడ అందరూ ఉంటారు కదా, సో రిలేటివ్స్ వాళ్ళు కూడా హెల్ప్ ఉంటుంది. ఓకే అండి, మరి మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మీ వారు? వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఓకే, ఓకే. దాన్ని ఫోల్డ్ చేయాలా? ఫోల్డ్ చేసి ట్రయాంగిల్లో. ఓకే, ట్రయాంగిల్లో ఫోల్డ్ చేసి ఈ చివరన మనం ఊడిపోకుండా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఓకే, ఇంకా ఎన్ని చేసుకోవాలండి ఇలా? ఇలా మనకు కావాల్సిన ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళకి తగ్గట్టుగా చేసుకొని ఓకే చేసుకోవాలి. సో మరి ఇప్పుడు చేస్తారా? ఇంకా ఆల్రెడీ చేసినవి ఉన్నాయండి. ఆల్రెడీ చేసుకొచ్చారా? ఓకే, గుడ్. సో ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవడమే అంతే కదా? అవునండి. ఓకే, ఆయిల్ ఆల్రెడీ కాగింది కదా, మనం వేసి చేసుకోవడం. ఓకే, సో పూరిలాగే పొంగుతున్నాయి ఇవి కూడా. ట్రయాంగిల్ అంతా ఫోల్డ్ చేసేసినా కూడా తత్వం ఎక్కడ పోతుంది కదా. ఏ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు? యూకే లైఫ్నా లేకపోతే విలేజ్ లైఫ్నా? విలేజ్ లైఫ్ని ఎందుకని అంటారు? ఇక్కడున్న ప్రశాంతత అదేమి ఉండదండి అక్కడ అందరు రిలేటివ్స్ కూడా అందరు దూరం ఉంటారు కదా, ఏదో మనీ కోసం తప్పించి అక్కడ ఏమి ఉండదు. కరెక్ట్ అండి, ఎగ్జాక్ట్లీ అనమాట. సో అందరూ బట్ సెటిల్ అయిపోతున్నారు ఇప్పుడు. అది ఇక్కడ వాళ్ళందరూ వెళ్ళి అమెరికా కానీ యూకే కానీ అన్ని ప్లేసెస్లో సెటిల్ అయిపోతున్నారు కానీ బట్ ఈ ప్రశాంతతను కోల్పోతున్నారు వాళ్ళు. ఓకే, అయిపోయిందా? ఆఫ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? పాకంలో వేయినా పాకంలో డిప్ చేయాలన్నమాట. ఇది దానికంతా పట్టుకునేలాగా పట్టుకుంటా. అంటే ఇది ఫినిష్డ్ ఇంకా అయిపోయినట్టేనా? ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టు. ఓకే, దాని మీద కాకపోతే కొంచెం మనం కొబ్బరి చల్లుకొని. ఓకే, సో వంటలన్నీ నేర్చేసుకున్నారా ఇప్పుడు? నేర్చుకుంటున్నామండి. ఇంకా నేర్చుకుంటున్నారా? ఓకే, దీని మీద
ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఫ్రై చేసుకోవాలా కొబ్బరి? అవునండి, తురిమి ఫ్రై చేయాలి. ఓకే, దాన్ని చల్లుకోవాలి. ఓకే. మళ్ళీ దీన్ని ఇలా తిప్పేసుకొని ఇటు సైడ్ కూడా అటు కూడా చల్లుకోవాలా? ఓకే, నేను ఇంకా అయిపోయింది అనుకుంటున్నాను. ఆహా ఏమి రుచి కోసం బొంబాయి పూరి తయారు చేశానండి. మీరు టేస్ట్ చూసి చెప్పాలి. ఇవ్వండి. సో చాలా స్లోగా చాలా కామ్గా మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో తను బొంబాయి పూరి తయారు చేసి చేతికి ఇచ్చేసారు. వేడిగా ఉంది. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి నోట్ చేసుకోండి. బాంబే పూరికి కావలసిన పదార్థాలు: మైదా పిండి, పంచదార, ఎండు కొబ్బరి తురుము, నూనె. బాంబే పూరి తయారు చేసే విధానం: ముందుగా మైదా పిండిలో నీళ్లు, కొద్దిగా నూనె పోసుకుని పూరీ పిండిలాగా కలుపుకొని పీట మీద పూరీలు చేసుకుని చూపించిన విధంగా ఫోల్డ్ చేసి నూనెలో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించి పంచదార పాకంలో వేసి పాకం పట్టేటట్టుగా కలుపుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైన ఫ్రై చేసిన ఎండు కొబ్బరిని రెండు వైపులా చల్లుకుంటే కమ్మటి తీయటి బాంబే పూరి తినడానికి రెడీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.